హాయ్ హలో అండి, నేను మీ దుర్గా టూరిజం అండ్ ట్రావెల్స్. ఈరోజు వచ్చేసి మా ఊరోళ్ళు అందరం కలిసి అమ్రాబాద్ నల్లమల్ల ఫారెస్ట్లో రైడ్కి అనేది వెళ్తున్నాం, జంగిల్ సఫారీ. ఇక వీళ్ళంతా వచ్చేసి హాయ్ చెప్పండి అక్క. ఇది మొత్తం మా వాళ్ళు ఈరోజు రైడ్కి ఈరోజు రైడ్కి వెళ్తున్నాము. మీకు మొత్తం ఫుల్ వీడియో అనేది చూపెడతాము. ఇదిగోండి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి ఫర్హాబాద్ జంగిల్ సఫారీకి అనేది బయలుదేరుతున్నాము. ప్రజెంట్ ఎడవల్లి ఊర్లో నుండి బయలుదేరుతున్నాము. ఇది వచ్చేసి దోర్నాల శ్రీశైలం కింద దిగువ శ్రీశైలం అంటారు దీన్ని. ఎటు నుండి వచ్చినా కానీ శ్రీశైలం వెళ్ళాలంటే ఎక్కడి నుండి వెళ్ళాలి. ఇటు విజయవాడ, గుంటూరు, నర్సరాపేట మీదకి వచ్చినా ఇక్కడి నుండి వెళ్ళాల్సిందే. ఇది ఆర్సీ మెయిన్. తర్వాత ఇటు కర్నూలు, ఎమ్మెగనూరు ఎక్కడి నుండి వచ్చినా ఇటే పోవాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి మా జీవులు. ఎక్కడి నుండే శ్రీశైలం దోర్నాల సర్వీస్ అనేది చేస్తాము జనాల్ని. అడది మాది వచ్చేసి పాయింట్. ఇది వచ్చేసి దోర్నాల చెక్ పోస్ట్, గణపతి చెక్ పోస్ట్ అంటారు దీన్ని. అదిగోండి, ఈ నుండి ఘాట్ సెక్షన్ అనేది మొదలవుతుంది. చాలా కటింగ్లు ఉంటాయి. మెయిన్ కటింగ్లు అనేది చూపెడతాను. ఇది కటింగ్ వచ్చేసి చాలా డేంజర్ కటింగ్. ఎందుకంటే ఇక్కడ చాలా స్పీడ్గా కొత్తలు తెలియదు కదండి, ఎలా అంటే ఎలా వస్తుంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. శ్రీశైలం వచ్చేవాళ్ళు గమనించుకోండి. మెయిన్ కటింగ్లను చూపెడతాను. ఈ కటింగ్లో కొంచెం జాగ్రత్తగా రండి. ఇది కటింగ్ చాలా డేంజర్ కటింగ్. మన రూట్లో వీలైనంత వరకు. ఇది వచ్చేసి సట్టుతండ. ఇదిగోండి, అటు పక్క ఊరు ఉంటుంది. ఇక్కడ ఈ ఆవులు చూడండి సడన్గా వస్తాయి. ఇక్కడ వచ్చేసి చెంచోళ్ళు, ఈ తండా వాళ్ళు ఉంటారు, గిరిజన వాళ్ళు. కాబట్టి ఈ ఆవులు జాగ్రత్తగా సడన్గా వస్తుంటాయి, చూసుకొని రండి. స్పీడ్గా అయితే రావకండి. స్పీడ్ లిమిట్గానే ఉంటుంది ఇక్కడ మీకు. మీరు పొరపాటున కానీ ఎక్కువ స్పీడ్ వచ్చారంటే మీకు ముందు ఫైన్ అనేది వేస్తారు. కాబట్టి జాగ్రత్తగా స్పీడ్ లిమిట్ ఉంటుంది. 30-50 లోపు రండి. ఎందుకంటే 50 లోపు వస్తే మనకు మంచిది. చూసుకొని రండి, ఎందుకంటే స్పీడ్ లిమిట్ని బట్టి మీకు ఇక్కడ అమౌంట్ అనేది వేస్తారు, ఫైన్. ఇదిగోండి, ఇది కానీ చాలా మెయిన్ కటింగ్. ఎక్కడికైనా సడన్గా వస్తాయి బస్సులు. మేము డైలీ తిరగాలం కాబట్టి మాకు కొంచెం అలవాటు అయిపోయింది. మీకు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా రండి. ఇదిగోండి, ఇక్కడ కానీ ఈ వెహికల్ క్రాస్ చేద్దాం అనుకుంటే ఎదురు కార్లు వస్తున్నాయి. ఇలాగే ఉంటుంది. ఇది టూరిస్టులు వచ్చేసి వీళ్ళు సామాన్యంగా అనేది మన సైడ్ అనేది ఇవ్వరు. ఇక్కడ చూసుకొని వెళ్ళాలి. నిదానంగా కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోండి. మరి దగ్గరికి ఉంటే మనకు అర్థం కాదు. అటు వచ్చేలోపు బండ్లు తగులుతాయి. కాబట్టి కొంచెం ఒక 50 మీటర్స్ దూరంగా ఉంచే అవతల వెహికల్స్ చూసుకోండి. వెహికల్స్ చూసుకొని మీరు వెళ్ళిపోండి. మీరు సడన్గా దగ్గర నుండి సైడ్ తిప్పారంటే ఇబ్బంది అయింది. ఇలా చూసుకొని వెళ్ళిపోవడమే. లేకపోతే కోతులు ఉన్నాయి. కోతులు కానీ ఇక్కడ జారుతుంటాయి. ఎందుకంటే కోతులు సడన్గా ఈ బస్సులలో, కార్లలో ఏమన్నా వాటికి తినడానికి ఇసిరేస్తారు. అవి సడన్గా బండి కిందకి వచ్చేస్తాయి. పొరపాటున కానీ తగిలినట్టు ఫారెస్ట్లో తెలిస్తే నీ బండి సీజ్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది వచ్చేసి చింతల ఇప్పుడు వచ్చే ఊరు. ఇక్కడ కానీ ఆవులు అనేది రోడ్ల మీదే పడుకుంటాయి. రోడ్ల మీదే నైట్ పూట ఆరిందంటే రోడ్ల మీద ఉంటాయి. ఇప్పుడు కానీ ఉదయాన్నే మేతకి వెళ్తాయి కదా, మేతకి వెళ్ళేటప్పుడు ఇదిగో వస్తున్నాయి చూడండి. ఇలా రోడ్ల మీదకి అనేది ఆవులు వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఆవు తగిలిందంటే గిరిజన వాళ్ళు చాలా సామాన్యంగా వదిలిపెట్టరు. అమౌంట్ ఇచ్చేంతవరకు దాన్ని ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్ అడుగుతారు. ఈ స్కూళ్ళు ట్రైబల్ స్కూళ్ళు, గిరిజన సంక్షేమ స్కూల్స్ ఇవి. ఇదిగోండి ట్రైబల్ భలేగా ఉంటాయండి. కానీ ఇక్కడ పిల్లోళ్ళు, సారోళ్ళు అనేది సరిగ్గా పిల్లోళ్ళకి చెప్పరు. స్నానం చేయకుండా వస్తుంటారు. వాళ్ళకి చెప్పాలి కదా సారోళ్ళు, స్నానం చేసి రావాలి స్కూల్కి అని రారు. ఇది వచ్చేసి గుడి. ఈ ఆవులు చూడండి నైట్ పూట ఇంకా ఎక్కువ ఉంటాయి. నైట్ పూట చాలా రోడ్డు మొత్తం బ్లాక్ చేసేస్తాయి. కానీ గిరిజన ప్రాంతాలనే వాళ్ళు తరమరు. వాటికి కట్టేయడం అలాంటివి ఏమీ ఉండవు, వదిలేస్తారు. అయ్యే దీని వస్తాయి, అయ్యే పడుకుంటాయి. వాటిని అంటూ సేఫ్ జోన్లో చూడాలని అయితే ఉండదు వీళ్ళకి. ఇదిగోండి, ఇది మెయిన్. ఇది 8 కిలోమీటర్ల ఘాటు.
8 కిలోమీటర్లు కాబట్టి చాలా జాగ్రత్త రావాలి. మెయిన్ ఇక్కడే జరుగుతుంటాయి. ఈ శ్రీశైలం మొత్తం వెళ్ళేంత వరకు ఎక్కువ కటింగ్లు ఉంటూనే ఉంటాయి. కొత్త వాళ్ళు మాత్రం తొందరపడకాకండి అస్సలు, చాలా అంటే చాలా. ఎందుకని మేము డైలీ సర్వీస్ చేసేవాళ్ళము. మాకే భయం వేస్తుంటుంది ఒక్కోసారి. ఈ బస్సులు భలే స్పీడ్గా వస్తుంటాయి, ఓవర్టేక్ చేస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త రావాలి. ఇదిగోండి అడిగి చూపించాలని చెప్పి మీకు వీడియో తీస్తున్నాను. మామూలుగా అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేవాడిని, కానీ ఈ అడవి మీకు కటింగ్లు ఎలా ఉంటాయి ఏందనేది చూపించాలని చూపిస్తున్నాను. చూడండి, మిస్ అవ్వమాకండి, ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడిద్ది. ఇది ఈ వెహికల్ మందేనండి. ఆపుతాము అంటే మేము వెళ్ళేది అడవి లోపలికి కదా. జాకీ ఇచ్చాను వాళ్ళకి మొన్న, ఎయిర్ జాకీ. ఆ జాకీ తీసుకోవడానికి ఆపాము. అదిగోండి అద్దంలోంచి కనిపిస్తుంది మీకు వెహికల్. అదిగో మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఏమైనా పంచర్ అయిందంటే మన దగ్గర జాకీ లేకపోతే ఇబ్బంది పడాలి కదా. అందుకని మనం ఇది ఆపిన టైంలోనే మన ముందు ఇందాకలో క్రాస్ చేసిన 2 బస్సులు వెళ్ళిపోయాయి. తలనొప్పి. ఎక్కడైనా కానీ వెళ్ళొచ్చు, కానీ 8 కిలోమీటర్ల ఘాట్లో ఈ టూరిస్ట్ బస్సులు, మామూలు ఆర్టీసీ బస్సులు క్రాస్ చేసుకోవాలని చాలా కష్టం. ఇది వీళ్ళేమో కొత్త వాళ్ళు, వీళ్ళు క్రాస్ చేయలేరు. వీళ్ళు భయపడి పోలేరు, ఎందుకంటే వీళ్ళకి తెలియదు ఏ కటింగ్లో ఎక్కడ క్రాస్ చేయాలని. వీళ్ళకైతే తెలియదు. మేము డైలీ సర్వీస్ చేస్తాం కదా, ఏ కటింగ్లో క్రాస్ చేస్తే ఎక్కడ ఎదురు ఏమన్నా వచ్చినా కానీ తప్పించుకుంటామా లేదనే దాన్ని బట్టి మేము బండి క్రాస్ అనేది చేస్తాము. లేకపోతే అప్పటిదాకా వాడు సైడ్ ఇచ్చినా కానీ మేము మ్యాక్సిమం పోము. మాకు ఎందుకంటే ప్రతి కటింగ్ తెలుసు, ఆల్మోస్ట్ అడుగడుగు తెలుస్తూనే ఉంటుంది మాకు. ఏ కటింగ్లో క్రాస్ చేయాలి, ఏ కటింగ్లో క్రాస్ చేయకూడదు అనేది దాన్ని బట్టే క్రాస్ చేస్తాము. ఇప్పుడు అక్కడ కారు వచ్చినా కానీ ఈ కారు వెనక్కి పోవచ్చు, లేకపోతే దీని వెనకాలని పోవచ్చు. మేము ఎందుకంటే డైలీ తిరగాలం కాబట్టి చూపెడుతున్నాం. ఇదిగోండి ఈ బస్సు కానీ ఇదిగో ఇలాంటి చోట్లే క్రాస్ చేసుకోవాలి. మరి తర్వాత ఎక్కడంటే అక్కడ క్రాస్ చేయాలన్నా కానీ కుదరదు. ఇదిగోండి ఎన్ని కటింగ్లే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ కటింగ్లలో. చూడండి కటింగ్ చూడండి ఎలా ఉంటాయో. వీడియోలో మీకు అట్టున్నట్టే అనిపిస్తుంది, కానీ నేను ఇటు సైడే ఉన్నాను. ఇక బస్సు వీళ్ళన్నా గవర్నమెంట్ బస్సులు కదా అవి. వాళ్ళు కొంచెం ఒక 3 రోజులకు ఒకసారో, వారానికి ఒకసారో, 2 సార్లు వచ్చిపోతుంటారు. వీళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ అయితే ఈ ప్రైవేటు ట్రావెల్స్ ఉన్నాయో వీళ్ళకి అస్సలు తెలియదు. హర్యానా, హంపి, యూపీ, ఉత్తరప్రదేశ్, నాగ్పూరు ఇలాంటి ఏరియాల నుండి పెద్ద పెద్ద డబల్ డెక్కర్ బస్సులు వేసుకొని వస్తారు. వీళ్ళకి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ రూట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అది ఇంకోటి ఏంటంటే ఇది సింగిల్ రూటు. ఈ సింగిల్ రూట్ వల్ల ఈ బస్సు అనేది రోడ్డు మొత్తము వాళ్ళే వస్తుంటారు. సైడ్ ఇవ్వరు వెనకాల ఉన్న వాళ్ళకి. అలాగని చెప్పేసి ముందు వచ్చే వాళ్ళు ఒక సైడ్కి వెళ్ళాలని కానీ తెలియదు, రోడ్డు మొత్తం వాళ్ళే ఆక్రమించేస్తారు. చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది వాళ్ళ వల్ల. పొరపాటున కటింగ్లు కాడ ఇంకా ఎదురుగానే ఏదైనా బస్సు వచ్చిందంటే మాత్రము ఇంకంతే, ఇంకా పోలేము. నిదానంగా మన వెనకాల వాళ్ళు, ఇంకా కొత్త వాళ్ళు అయితే కార్లు అయితే క్లచ్ ప్లేట్లు కానీ పోతాయి. ఇంకా మా అయితే భయపడాలండి. మా బ్రేకులు సామాన్యంగా ఎక్కువసేపు పట్టుకోలేము, ఎక్కి తొక్కాలి. కార్లు ఎక్కాల చిన్న బటన్ వేలేసి ఆగిపోయేటట్టు కాదు. మాకైతే నరకం. ఇది వచ్చేసి తుమ్మల బయలు. ఇక్కడ నుండి లోపలికి పెచ్చెరువు అనేది పోవాలి. మన శివరాత్రికి ఆత్మకూరిని నడుచుకుంటూ వస్తారు కదా వాళ్ళకి. అదిగోండి ఈ నుండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోవాలి. ఇక ఇవన్నీ చెంచోళ్ళు, కొట్లు, గిరిజనాలు వీళ్ళంతా. ఆ లోపలికి శ్రీశైలం ఆ పెచ్చరి లోపల నుండి అన్నదానం అనేది ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కొంతమంది దాతల సాయంతో అనేది అన్నదానం జరుగుతుంది. అక్కడ బాగుంటుంది. చాలా మందికి పెడతారు. పెద్ద చెరువు అనే ఊరు బాగుంటుంది. అక్కడ పెద్ద చెరువుగానే ఉంటుంది. ఇది వచ్చేసి జంగిల్ సఫారీ, తుమ్మల బయలు జంగిల్ సఫారీ అండి. అదిగోండి దీనికి కానీ ఒకరోజు ఇక్కడ మనం దీంట్లో కానీ వెళ్ళి విజిటింగ్ చేద్దాము. మొత్తం చూపెడతాను మీకు. లోన పులిగూరలు, తర్వాత వచ్చేసి వాటికి సంబంధించినవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది ఇక్కడ చూడండి బస్సు ఎలా వస్తుంది. ఇక్కడ చాలా మీదికి ఇట్లా అంటే వీళ్ళు కానీ కొంతమంది కొత్త వాళ్ళు కానీ బస్సులు, ఆర్టీసీ బస్సులు కానీ వస్తుంటాయి. ఏంటంటే వాళ్ళకి పనిష్మెంట్ రూట్ అనేది చేసి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ ఏదైతే బస్ స్టాండ్ యజమాని ఉంటారో వాళ్ళు అనేది వీళ్ళకి పనిష్మెంట్ రైతుగా చూడండి ఎలా మీదకి వచ్చిందో. ఎలా వెళ్ళాలి అక్కడ నేను
నేను డైలీ సర్వీస్ చేసే డైలీ మాకు అలవాటు కాబట్టి నేను మార్జింగ్ దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోయాను. కొత్త వాళ్ళు అయితే చాలా కష్టము, ఎమ్మటే వాళ్ళ బండి అన్న ఆపుకోవాలి, లేకపోతే వచ్చి తగిలియాలని తగిలేస్తారు, అలా ఉంటుంది. జాగ్రత్తగా రండి. నేను ఎందుకు చెప్తున్నాను పదే పదే, వీడేంట్రా సోది చెప్తున్నాడని మాత్రం అనుకోమాకండి. ఇది కానీ కటింగ్ మెయిన్. ఇక్కడ బస్సులు 2 వచ్చాయంటే ఆగిపోవాలి. ఇదండి. చూసుకొని రండి అడవిలో. ఇక్కడ నుండి లోపలికి పోతారు. దీన్నే పులి చెరువు గేట్ అంటాం మేము. ఈ నుండి లోపలికి జంగిల్ సఫారీ వాళ్ళు, తుమ్మలవేలు జంగిల్ సఫారీ వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు. ఇక్కడ వచ్చేసి పొరపాటున ఎవరైనా నోటలు కొడతారు, నోటలు కొట్టమాకండి. బ్రేక్ చూసుకుంటూ చేయండి. ఎక్కువ హీట్ చేసినా కానీ బ్రేక్ అనేది పడదు. ఇక ఇక్కడ ఎన్నో బస్సులు పడిపోయాయి, చాలా బస్సులు అటు కింద పడిపోయాయి, ఇక్కడ టర్నింగ్లో పడిపోయినాయి, ఎన్ని బస్సులు పడిపోయినాయో. ఎందుకంటే బ్రేక్ ఎక్కువ యూజ్ చేసి బ్రేక్ అనేది హార్డ్ అయిపోతుంది. ఇది వచ్చేసి చిన్నారుట్ల 3 ఊర్లండి మొత్తం. ఇక్కడ నుండి మన దూరణాల నుండి శ్రీశైలం మీద తప్పుడు తగిలేదు. ఇవన్నీ ఆర్డీటీ వాళ్ళు కట్టించిన ఇల్లులు అవన్నీ. ఇదిగోండి, ఇది మెయిన్ కటింగ్. ఇక్కడ యాక్సిడెంట్ అంటే తక్కువేలే ఈ కటింగ్ వరకు, ఎందుకంటే మెయిన్ కటింగ్ కాబట్టి అర్థమవుతుంది, నిదానంగా వెహికల్స్ వస్తాయి. లేదంటే ఏదైనా బస్సులు వచ్చినప్పుడు కొంచెం నిదానంగా తిప్పుకొని చూసుకొని రావాలి. ఇది పర్లేదు ఈ కటింగ్. దీని ముందు ఇంకో కటింగ్ ఉంది. ఇది వచ్చేసి మన ఇష్టకామేశ్వరం. ఆల్రెడీ మనం వీడియో చేసి మన యూట్యూబ్లో పెట్టాము. ఇష్టకామేశ్వరం అమ్మవారి లోపలికి ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ చేశారు, రోడ్డు వర్కింగ్ జరుగుతుంది లోన. ఇదిగోండి, మనమైతే శ్రీశైలం దగ్గరికి వచ్చేసాం. శిఖరం ఇది చూపెడతాను చూడండి. అదిగోండి, ఆ పైన ట్యాంకీ దగ్గర శిఖరం అనేది ఉంటుంది. ఇదిగో ఇటు వచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసి మన ఇష్టకాన్సర్కి టికెట్స్ అనేది ఇస్తారు. ఇది శిఖరం చెక్ పోస్ట్. ఇది ఆ పైనే, ఈ చెక్ పోస్ట్ పైనే మనకు శిఖరం అనేది కనిపిస్తుంది. చూపెడతాను చూడండి. ఇది శిఖరం చెక్ పోస్ట్. ఇటు పక్కే చూపెడతాం. ఇదిగో ఈ మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళిపోతే శిఖరం దగ్గరికి వెళ్ళిపోతాము. లేదు అటు మనకు ఇష్టకాన్సరి టికెట్స్ ఇచ్చే కానీ చూసినా కానీ పైకి వెళ్తే అటు వెళ్ళిపోవచ్చు. ఇదిగో నందీశ్వరుడు. ఎక్కడ కానీ మెయిన్ కటింగ్ చూసుకోవాలి. అదిగో బస్సు వచ్చేది చూడండి. ఇది మెయిన్ కటింగ్. ఇక్కడ కానీ ఇది వచ్చేసి శ్రీశైలం ముఖద్వారము. అటు శ్రీశైలం వెళ్తాము, ఇటు సున్నిపెంట, హైదరాబాదు, అచ్చంపేట స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం. అదిగోండి, ఇది శ్రీశైలం ముఖద్వారము. ఇటు వచ్చేసి హైదరాబాద్, సున్నిపెంట, హైదరాబాదు, అచ్చంపేట, మున్ననూరు, నాగల్ కర్నూలు ఇవన్నీ పోవచ్చు. ఇదిగోండి, వీటి మీదుగానే మనం వెళ్ళాలి. ఇది వచ్చేసి సున్నిపెంట ఫారెస్ట్ ఆఫీసు. అదిగోండి, ఇదంతా ఫారెస్ట్ ఆఫీసు. ఇదిగోండి, ఇటు పక్క కానీ ఫారెస్ట్ ఆఫీసే. సున్నిపెంటలో అన్నీ చాలా ఆఫీసులు ఉంటాయి. ఇదిగో ఇక్కడేంటి మన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే వెళ్ళి దిగింది. ఎందుకండి, ఇది వచ్చేసి సున్నిపెంట రింగ్ పార్క్ మెయిన్. ఇది మనం వచ్చేసాం. ఇది వచ్చేసి ఏపీ జెన్కో అండి, స్విచ్ యార్డ్. మనకు ఇక్కడ నుండే కరెంటు సప్లై అనేది వస్తుంటుంది. ఇదిగో శ్రీశైలం డ్యాము వ్యూ చూడండి. ఇది వచ్చేసి వ్యూ పాయింట్. ఇక్కడ నుండి డ్యాము గేట్లు ఓపెన్ చేసినప్పుడు చూడవచ్చు. ఇక్కడ నుండి చూస్తే మనకు డ్యామ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. కిందికి వెళ్ళినా కానీ ఇక్కడ కానీ బాగానే ఉంటుంది. కింద కానీ మనకు ట్రాఫిక్ చూడండి ఇప్పుడే ఇలా ఉన్నది. ఇది ఒక కటింగ్.
ట్రాఫిక్ వచ్చేసి ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ, గేట్లు ఏం తెరవలేదు కాబట్టి. గేట్లు తెరిచినప్పుడు అయితే ఫుల్గా ఉంటుంది. ఇక చూడండి, గేట్లన్నీ క్లోజ్ చేశారు. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఏదైనా సినిమా సెట్టింగ్ పెట్టుకోవడానికైనా కానీ సూపర్, మామూలుగా ఉండదు. చూడండి ఎలా ఉందో, లేగుంది అసలు. ఎప్పుడు చూసే వాళ్ళకి మాకే ఇలాగ ఉంటుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకా ఇది సినిమా సెట్లు పెట్టుకోవచ్చు. భలేగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు చూసే వాళ్ళకి మాకే బాగుంటుంది, కొత్తగా వచ్చి చూసే వాళ్ళకి ఇంకా ఎక్సలెంట్ సూపర్ వ్యూ. ఇదంతా అంతా జెన్యూన్ కదా. చూడండి ఎలా ఉందా. ఇదిగోండి శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం. ఇవన్నీ ఇదిగో, ఇది లింగాలు గట్టు. ఇక్కడ చేపలు అనేది మనకు ఎండి చేపలు కానీ పచ్చి చేపలు ఇవన్నీ కొట్లు మనకి ఇక్కడ దొరుకుతుంటాయి. మొత్తం ఎండి చేపలే. స్మెల్ వచ్చేసిద్ది, చేపల స్మెల్ కంపు తట్టుకోలేము, మనమైతే బరేయలేము. వాళ్ళకి డైలీ అలవాటు కాబట్టి వాళ్ళు అంటున్నారు, మన వల్ల కాదు. ఇదిగో మొన్న వర్షాలకి ఇదంతా చూడండి ఎలా ఉందో, కొట్టుకొని పైన నీళ్ళు వచ్చి కొట్టుకొని వాటర్ అన్ని ఫ్లోటింగ్ కొట్టుకొని వచ్చేసాయి కిందికి, వాటర్ రాళ్ళతో సహా. ఇదిగో లింగాలు గట్టు అంటే ఇది వచ్చేసి మన బోర్డర్ చెక్ పోస్ట్ అండి, ఆంధ్ర బోర్డర్ చెక్ పోస్ట్. తెలంగాణకి మనకు ఇటు నుండి అవతల పోతే తెలంగాణ, యువతల మన ఆంధ్ర అండి. లెఫ్ట్ రైట్ అంటారు దీన్ని. ఇదిగో ఇందులో సగం వచ్చేసి వాళ్ళది, సగం వచ్చేసి మంది. ఇటు లెఫ్ట్ అంటే లింగాలు లెఫ్ట్ రైట్ అనేది ఉంటుంది. అదిగో వ్యూ చూడండి. వీటి నుండి ఈ నీళ్ళు అనేది సాగర్కి వెళ్ళిపోతాయి. ఈ కనిపించే నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి, ఇక్కడికి సాగర్కి వెళ్ళిపోతాయి వాటర్ అనేవి. చూడండి ఎలా ఉందో వ్యూ. సాయంత్రం పూట ఇంకా సూపర్గా ఉంటుంది వ్యూ. ఉందండి వర్షం వచ్చినప్పుడు, వాటర్ పైన గేట్లు వదిలినప్పుడు అయితే ఆ ఇళ్ళ దగ్గరికి వస్తాయి. అక్కడ కింద కనిపించే మీకు కొట్లు, కార్లు అవి ఏమీ ఉండవు, మొత్తం నీళ్ళే ఉంటాయి. చూడండి దీంట్లో సగం మనకు తెలంగాణ వాళ్ళకు ఉంది, ఇటు ఆంధ్ర వాళ్ళకు ఉంది. 50-50 దీంట్లో. వ్యూ చూడండి ఎంత బాగుంటుందో చూడు. చుట్టూ కొండలు, మధ్యలో నీళ్ళు, ఇంకా కొంచెమే ఉన్నాయి. ఫుల్గా ఉన్నప్పుడైతే ఏ క్లాస్గా ఉంటుందో వాటర్ చూడ్డానికి మనకు. ఇది వచ్చేసి తెలంగాణ కరెంట్ సప్లై అండి. ఇదండి జెన్కో ఆఫీసు. అదిగో తెలంగాణ జెన్కో ఆఫీసు. ఇక్కడ నుండి తెలంగాణకి కరెంట్ అనేది సప్లై అవుతుంటుంది. ఇదిగోండి ఇటు సైడ్ ఇప్పుడు వచ్చేసి మనం తెలంగాణ ఏరియాలో ఉన్నాము. ఇటు నుండి షూట్ చేస్తున్నాం చూడండి వీడియో. ఇందాకలో అటుపక్క నుండి మనం వీడియో తీసాము, ఇప్పుడు ఇటుపక్క నుండి చూస్తున్నాము. ఇక్కడ అన్ని వాటర్ అన్ని 12 గేట్లు కానీ 12 కాదు 10 గేట్లు ఎత్తినా కానీ ఇక్కడ నించుంటే తడిసిపోతాం మొత్తం. ఆ వాటర్ పడ్డప్పుడు తుంపర్లు అనేది లేచి మంచు పడ్డట్టు పడతాయి నీళ్ళు. ఇక చూడండి ఎలా ఉన్నదో చూడండి. ఇక్కడ నుండి కిందికి దిగచ్చు. మన లోన ఏదైతే టర్మన్స్ ఉంటాయో, కరెంటు తయారు చేసే టర్మన్స్, అక్కడ లోపలికి పోవచ్చు. అంటే టికెట్స్, నాకు తెలిసి టికెట్స్ పర్మిషన్ తెలియదు, లోపలికి వెళ్ళొచ్చు. ఎక్కడ మన టన్నల్ లోన ఉంటుంది, లోన టర్మన్స్ ఎలా తిరుగుతాయి, కరెంట్ ఎలా సప్లై అవుతుంది అనేది. ఇది వచ్చేసి చెక్ పోస్ట్, బోర్డర్ చెక్ పోస్ట్ అనుకుంటున్నా, అంటే ఫారెస్ట్ వాళ్ళది. ఇటు నుండి వచ్చే వాళ్ళకి ఇది, మనకు వచ్చేసి అక్కడ అందండి పైన పులి చూడండి. అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ అని. ఇది వచ్చేసి ఆక్టోపస్ అండి, లోపలికి వెళ్ళాలి. ఆక్టోపస్ వ్యూ అంటారు దీన్ని. అదిగా అక్క మహాదేవి సఫారీ. ఇవ్వండి ఇదిగా లోపలికి తీసుకెళ్తారు. ఇక్కడ మనం వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపీస్ లెక్క ఛార్జ్ చేస్తున్నారు మన వెహికల్ లోపలికి పోవడానికి. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇది కాదు మనది, జస్ట్ ఇది మన వాళ్ళు వెనకాల ఉన్నారని చెప్పేసి వేరే ఒక కారు వస్తుంది మన దగ్గరికి. ఆ కారు వచ్చేలోపు ఇది చూద్దామని చెప్పి మనం లోపలికి వెళ్తున్నాము.
ఒక్కొక్కరికి 50 రూపాయల టికెట్ లోపలికి వెళ్ళడానికి. మన కార్ అయినా వెళ్ళొచ్చు, లేదా బైక్ మీదైనా, మన ఇష్టం దేని ఏదైనా కానీ, ఆటో కానీ ఏదైనా. ఇదిగోండి ఇక్కడ ఆఫ్ చేసాను చూడండి. మన కారు, మన జీబు, మనం జీబు పక్కనే ఇక కార్లు మన వాళ్ళందరూ దిగారు. ఇదిగండి దీన్ని ఆక్టోపస్ వ్యూ అంటారు. అది కనిపించే కొండ ఎదురుగా అవి కాళ్ళు లాగా ఉంటాయి చూడండి, ఆక్టోపస్ కాళ్ళు లాగా. జూమ్ చేసి చూపెడతాను మీకు. వ్యూ మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరంలా. అదిగో అక్కడ వచ్చేసి అదిగా ఒక పొడవ ఒక బోట్ వెళ్తుంది చూడండి, అది వచ్చేసి అక్క మహాదేవి గృహాలకి అనేది వెళ్తుంటుంది అది. ఇంకా జూమ్ చేస్తాం చూడండి, క్లారిటీ లేదు సరిగ్గా. అది వచ్చేసి బోటు. ఆ పక్కనే కొన్ని చెంచోళ్ళు, చెంచుగూడాలు, అక్కడ వాళ్ళు నివసిస్తారు. అదిగోండి చూడండి కొండలు ఎలా ఉన్నాయో. ఉందండి వ్యూ చూడండి చుట్టూ. ఇగోండి అవి వచ్చేసి ఆక్టోపస్ కాల్ లాగా ఉంటాయని చెప్పేసి ఆక్టోపస్ వ్యూ అనేది పెట్టారు దీని పేరు. ఇగోండి ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇది వచ్చేసి చిన్న కూర్చోవడానికి ఫారెస్ట్లో అరేంజ్ చేశారు. ఇది చాలా చల్లగా ఉంది కూర్చున్న ప్లేస్. ఇదిగోండి మళ్ళీ వచ్చేసి అది లోపలికి మేము రైడ్కి అనేది వెళ్తున్నాము. ఇది ఫర్హాబాద్ జంగిల్ సఫారీ వచ్చాము చూడండి. ఇక్కడ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 800 ఏమో, నాకు ఐడియా లేదు. ఒక్కొక్కరికి 800 లెక్కన ఎక్కించుకొని పోతారన్నారు. ఇదిగోండి మా బట్టు మామ. అలా అక్కడ లోపల నా జీప్ అనేది పార్కింగ్ చేశాను. ఈ వెహికల్లోనే మేము వెళ్తున్నాము. 2 వెహికల్స్ తీసుకున్నాము. ముందే మా బట్టు మామ కూర్చున్నాడు చూడండి. అదిగో అది ఒక వెహికల్. మన ఇందాక వెనకాల కార్ వస్తుందని చెప్పాను కదా, ఆ కార్లో వచ్చిన వాళ్ళు. అదిగో మన జీబులో ఉన్న వాళ్ళు లేడీస్ అటు పక్కకి వెళ్ళారు. ఇది 3 hours 2 hours ఇంకోటి ఏది యూట్యూబ్ మన యూట్యూబ్ వచ్చి స్టార్ట్ అయ్యాము. ఇంకా లోపడాలి అడవి లోపలికి అనేది వెళ్తున్నాము. అది ఎదురు ఒక వెహికల్ వెళ్ళి వస్తుంది చూడండి, జిమ్మీ కార్ అంటది. అదొక వీళ్ళు చూడండి మేళ్ళే మిమిక్రీలు చేస్తున్నారు, ఏదో కుందేలు అంటున్నారు. పిల్లోళ్ళు కాదు అట్లా పెద్దవాళ్ళు కాదు, వెళ్ళి భలే కామెడీ చేస్తున్నారు. ఇది ఒక వెహికల్ వెళ్ళి వస్తున్నది చూడండి. వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. ఇదిగో అడవి లోపల ఏదో ఒక ఇల్లు కట్టేది, ఫారెస్ట్ వాళ్ళు అనుకుంటాయి ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇది ఒక టవర్ ఉంది. ఇక్కడ కానీ పాత పడిపోయిన ఇల్లు, సోలార్ సిస్టము మొత్తము అడవి లోపల. అడవి లోపల ఎలా కట్టారేమో, అన్ని సామాన్లు మొత్తం ఇసుక, కంకర, సిమెంటు మొత్తం. ఇదిగో అడవి లోపల నుంచి నీళ్ళని. ఈ నీళ్ళు మాత్రం మామూలుగా ఎక్సలెంట్గా ఉంటాయి, వాటర్ మాత్రం తాగుతాయి. ఇవ్వండి చెంచోళ్ళు అవి కొన్ని గూడాలు. అక్కడ ఒక ఇల్లు ఉన్నాయి. ఇలా అడవి లోపలే, ఇంకా అడవి లోపలే అన్నీ. ఇది ఇక్కడ ఇంకొక వెహికల్ వచ్చింది చూడండి. వీళ్ళు పొయ్యి వస్తున్నారు, అంతా చూసి వస్తున్నారు. మా వాళ్ళు
నూరా పిల్లకాయ 7th. వాడు ఎల్కేజీ. ఈయన ఇప్పుడు ఇంటర్. ఇదిగోండి దగ్గరికి వచ్చా. మీకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని వెహికల్ అనేది ఆగినాయి. అదిగో వెనకాల మా వెహికల్ వస్తా, మా బట్టు మామ ఉన్న వెహికల్ ఇదిగోండి. వీళ్ళు చూసి వెళ్తున్నారు, హాయ్ చెప్తున్నారు చూడండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు అడుగుతున్నారు, దుర్గా టూరిజం అండ్ ట్రావెల్స్ అని చెప్పాను వాళ్ళకి. ఇదిగోండి అలా కానొచ్చే చెరువు రొస్సుల్లో చెరువు అంట. మనం ఇంచుమించు మొన్ననూరు దగ్గరలో ఉన్నాము. చుట్టూ వ్యూ చూపిస్తాను చూడండి. అదిగో అంటే వచ్చేసి అటు ఒక ఊరు, దాని సైడ్ ఇంకొక ఊరు, చుట్టూ ఆ మధ్యలో ఒక చెరువు. దాన్ని మా వాళ్ళు చూడండి ఫొటోస్ తీసుకుంటున్నారు. అది కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, వీళ్ళంతా గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. వీళ్ళే 2 వెహికల్స్లో వచ్చారు, ఒకటే మన జీబు, ఇంకోటేమో స్కార్పియో కారు. మా బట్టు మామ వచ్చేసి ఇక్కడ ఏదో పునుగు పిల్లి అని చెప్తే ఇక్కడ చూశాను. చూస్తే ఇది వచ్చేసి ఇది పునుగు పిల్లి. ఎట్లా చనిపోయిందేమో తెలియదు చూడండి. ఎలా ఈ మధ్యలోనే చనిపోయినట్టుంది, ఒక రోజు లోపే. ఇక మళ్ళీ రైడ్కి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి పులులకి జింకలకి వాటర్ పోస్తారు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు. ఇందా మాకు నెమలి చూడండి, నెమలి కనిపించింది. ఇంకోటి కానీ ఉంది, 2 నెమళ్ళు. నెమళ్ళని అడవిలో బాగానే కనిపిస్తుంటాయి, రోడ్ల మీద కానీ మనం వెళ్ళేటప్పుడు కానీ నెమళ్ళు పర్లేదు కనిపిస్తూనే ఉంటాయి. అండి ఇక్కడ చూడండి ప్లేస్ ఎలా ఉందో, అడవి మధ్యలో ప్లెయిన్ అండి. ప్లెయిన్ ఇక్కడ ఎక్కువగా జంకలు నెమళ్ళు వీలైతే అన్నీ చాలా వరకు ఇక్కడ ప్లెయిన్ రూట్లలో ఎక్కువగా సాయంత్రం పూట. అదిగోండి మాకు మళ్ళీ దుప్పి కనిపించింది చూడండి, దుప్ప కడితంట దీన్ని ఉందండి. అది దాని ముందు ఇంకా 2 ఉన్నాయి, అది ఒక దాని వెనకాల ఒక పిల్ల కానీ ఉందండి. నెమళ్ళు కడతలు చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది మా రైడ్, కానీ అయిపోని వచ్చింది. అదిగోండి మళ్ళీ వచ్చాము, రైడ్ అయిపోని వచ్చింది. ఇది వచ్చేటప్పుడు ఒక ప్లేసు, పోయేటప్పుడు ఒక ప్లేసు, ఎగ్జిట్ ప్లేస్ ఇది. ఇక్కడ నుండి అక్కడికి మళ్ళీ